హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి 6 to 12 months బేబీస్కి ఫుడ్ ఫీడింగ్ అనమాట. యాపిల్ ఇది ఈవినింగ్ 4కి మాత్రమే పెట్టాలి. సో అంతకుమించి దాటి పెడితే ఏంటంటే జలుబు చేస్తుంది. సో ఒక యాపిల్ తీసుకుని ఇట్లా పీలర్తో యాపిల్ మీద ఉన్న పీల్ మొత్తం తీసేసి సో అట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొన్ని 2 టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఆ ముక్కల్లో ఉడకబెట్టుకుంటే అంటే ఆ నీళ్ళు ఎగిరేంత వరకు ఆ ముక్కలకి పడుతుంది అనమాట ఆ వాటర్ అంతా. సో నీరంతా ఎగిరే వరకు అట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్మాష్ చేయాలి. స్మాష్ అవుతో కానీ స్పూన్తో కూడా స్మాష్ అవుతుంది చేస్తే. సో అలా స్మాష్ చేసి పిల్లలకి డైలీ ఒక ఫ్రూట్ అంటే ఈరోజు యాపిల్ పెడితే నెక్స్ట్ డే బనానా అట్లా పెడితే మంచిదన్నమాట పిల్లలకి ఫ్రూట్. కొంతమందికి ఏంటంటే 6 months నుంచి పెడితే కొంతమంది పిల్లలకి డైజెషన్ అనేది అవ్వదు. సో అట్లా అవ్వదు కాబట్టి సో నా బేబీకి అయితే నేను 8th month నుంచి ఫుడ్ అనేది ఫీడ్ చేశాను ఇట్లాగా యాపిల్ ఇవన్నీ. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే డైజెషన్ అవ్వదు అనమాట, కొంచెం అరుగుదల లేకపోవడం, కొంచెం జలుబు చేయడం అట్లాంటివి ఉంటాయి. అండ్ దట్టు పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా అసలు ఫుడ్ తిన్న తర్వాత ఎట్లున్నారు ఏంటని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆ ఫుడ్ వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా లేదా, వాళ్ళు అది తీసుకున్న తర్వాత ఎట్లున్నారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి పిల్లలకి. అండ్ ఎప్పుడైనా సరే ఫుడ్ ఫీడ్ చేసేటప్పుడు ఆ ఫ్రూట్స్ అయితే స్పూన్స్తో పెట్టాలి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన చేతుకున్న జెమ్స్ అనేవి దాంట్లో వెళ్ళిపోతాయి. నేనైతే గుజ్జునన్నం అయితే చేతితో పెడతాను, ఇట్లా ఫ్రూట్స్ అయితే స్పూన్తోనే ఫీడ్ చేస్తాను. సో ఇలా ఫుడ్ పెట్టడం తెలియని వాళ్ళు ఉంటే సో చూసి పిల్లలకి ఫీడ్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.